విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఫైనల్ గా మ్యారేజ్ అయితే చేసుకున్నారు ఇద్దరు. దాన్ని మ్యారేజ్ అనొచ్చా? ఎల్లూరు సినిమా చేసిన పొరపాటు కూడా ఏందంటమ్మా, ఇంకోటి ఆయన పెళ్లి చెల్లదని చెప్పేసి ఆజాద్ గారు అడ్వకేట్ గారు లా అండ్ ఆర్డర్ ప్రకారంగా చెప్పేసేసారు. పురుషతత్వం ఉన్నవాడు స్త్రీని లైవ్ గా ముద్దులు పెట్టుకున్నావు అంటే నీకు పరోక్షంగా ఏం చేత కాదని అర్థం. వర్షిని కూడా లింగం కాయ అని ఒకటి కడతారు. లింగం కాయ అంటే అదొకటి, దానికి దారాలు కట్టేసి అక్కడ వరకే, ఆ మొదలు వరకే పోతుంది. కానీ లోపల ఆర్గాన్స్ అన్ని మేల్ ఆర్గాన్స్ ఉండడం ఆయన చూసారు ఎలా ఉంటాడు. ఇది పెట్టుకొని అది పెట్టుకొని ఇది పెట్టుకొని పైన కలర్ వేసుకొని అప్పుడే బాయిలో నుంచి బయటపడ్డ గండ్రకప్పలాగా ఉంటాడు. గురుగారు, ఒక ప్రశ్న ఏంటి అని అంటే, ఇప్పుడు ఆయనకి అబ్బాయి ఫీలింగ్స్ ఏ ఉన్నాయి, అబ్బాయి లాంటి బాడీ ఉంది, అబ్బాయి లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అన్న క్రమంలో మరి ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు అబ్బాయి ఆపరేషన్ ఎందుకు చేసుకున్నాడు అని అంటే, మొట్టమొదట ప్రూఫ్ ఉందా? అదంతా సెప్టిక్ అయిందంట. సెప్టిక్ అయిపోయి ఆ పురుషాంగం ఏంటంటమ్మా, శివుడికి లింగం లేదని ఈ బోడి లింగంగా అడిగాడు. అందరికీ నమస్కారం, నేను మీ సునీత. వెల్కమ్ టు శశి టీవీ. ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర సాధు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. అండ్ ఈ మధ్య కాలంలో చాలా ఫైట్ చేశారు. సోషల్ మీడియాలోకి వచ్చి ఏదైనా అన్యాయం జరుగుతుంది అంటే అక్కడ ఖచ్చితంగా ముందుంటారు. లాస్ట్ టైం ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూ అయినా, ఇప్పుడు ఏదైనా అమ్మాయిల పైన ఇప్పుడు ఏదైనా అయినా కూడా దాని గురించి కూడా స్పందిస్తారు. అండ్ ముఖ్యంగా అఘోరి ఏదైతే ఇద్దరు అమ్మాయిల జీవితాలు నాశనం చేసి అటు ఇటు కాకుండా వాళ్ళ లైఫ్ మొత్తం కొలాప్స్ చేసేసింది. ఆ క్రమంలో చాలా విషయాల్లో బయటికి వచ్చి ప్రూఫ్స్ తీసుకొని వచ్చి స్ట్రాంగ్ గా మాట్లాడి అమ్మాయిలకి న్యాయం చేస్తున్నారు. అదే విధంగా సనాతన ధర్మాన్ని కూడా కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు. గురుగారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా, చెప్పండి. ఎలా ఉన్నారు గురుగారు? ధర్మరక్షణ తల్లి. గురుగారు, ఈ మధ్య చాలా వచ్చారు బయటికి, అంతా బాగుంది గురుగారు. ఫైనల్ గా ఫస్ట్ అయితే నేను ఏం మాట్లాడాలనుకున్నానంటే, ఫైనల్ గా మ్యారేజ్ అయితే చేసుకున్నారు ఇద్దరు. అసలు ఆ మ్యారేజ్ మీద మీ అభిప్రాయం ఏంటి? దాన్ని మ్యారేజ్ అనొచ్చా? అది పెళ్లి కాదు. ఇప్పుడు ఎల్లూరు సినిమా చేసిన పొరపాటు కూడా ఏంటంటమ్మా, ఒక పెళ్లి శాసన బంధాల ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు చాలా 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 నిరుపేద కుటుంబంలో అయినా వేద మంత్రాల సాక్షిగా ఉన్న దాంట్లో 10 మందిలో జరుగుతుంది. ఇప్పుడు పిచ్చి పైశాచికత్వంగా నేను పొద్దున ఆ అమ్మాయిని మీడియా ఛానళ్ళలో పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, ఆ అమ్మ రాధిక వచ్చింది మాట్లాడింది, అసలు తాళి కట్టలేవు నువ్వు, అసలు ఆ అమ్మాయిని నన్ను మొదట పెళ్లి చేసుకున్నావు, తాళి కట్టావు అని తాళి అన్ని చూపించాక అదే రోజు రాత్రి నువ్వు పెళ్లి చేసుకున్నావు అని అంటే దానికి ఒక ముహూర్తం అవసరం లేదా? దానికి ఒక ఇప్పుడు నక్షత్రం అవసరం లేదా? అసలు నీకు అక్కడ కూర్చున్న దగ్గర నలుగురు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు? అసలు వాళ్ళు గ్రహాంతర వాసుల్లాగా ఉన్నారు. వాళ్ళు సాధు సంతులు కాదని నాకు తెలుసు. ఈయన గారి దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి మంత్రాలు చదివి ఎవరు లేకున్నా దేవుడు ఉన్నాడని చప్పట్లు కొడుతున్నారు కదా. ఈయన గారి భాగవతం తెలవాలి వాళ్ళకి. తెలిస్తే వీళ్ళు అక్కడ చప్పట్లతో పాటు ఈయన ఈపులు కూడా పగల కొడతారు. ఎక్కడో వెళ్ళినావు, చుట్టుపక్కల లైట్లు కూడా లేవు, కూర్చొని నేను ఇదే నా పెళ్లి అని చెప్పేసి మేము ఘనంగా చేసుకున్నాం అని చెప్పిన నీవు అలా తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఆ బిడ్డ కోసం ఆ తల్లిదండ్రులు 10 రోజుల నుంచి ఎన్ని బాధలు పడుతుంటే ఇది ఎక్కడ పెళ్లి? ఇంకోటి ఆయన పెళ్లి చెల్లదని చెప్పేసి ఆజాద్ గారు అడ్వకేట్ గారు లా అండ్ ఆర్డర్ ప్రకారంగా చెప్పేసేసారు. లీగల్ గా ఎందుకు చెల్లదని అంటమ్మా, మీరు బాగా మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు ఒక పురుషుడు చేసుకుంటే చెల్లేది వాళ్ళది స్వలింగంగా అని చెప్పొచ్చు. స్త్రీ అంటే లెస్బియన్ అని చెప్పేసి చెప్పొచ్చు, స్వలింగంగా అని చెప్పొచ్చు. ఒకవేళ పురుషతత్వం ఉన్నవాడు స్త్రీని అంటే శారీరకంగా ముందుకు రాకుండా అంటే వంశ అభివృద్ధి కాకుండా ఆయన గారు స్త్రీతో కలవకపోతే ఈ స్త్రీకి చట్టపరంగా విడిపోయే హక్కు ఉంటుంది. ఆయన గారు మొగతనం లేదు, మగవాడు కాదని, ఇది ఒక హక్కు కదా. ఈ తల్లిదండ్రులది అక్కడ కేసు నడవదు. వర్షిని వాళ్ళ అమ్మది వాళ్ళ నాన్నలది కేసు ఎట్లా నడుస్తుంది? వీళ్ళ విషయంలో చెల్లదు. ఈ కేసుని ఎల్లూరు శ్రీనివాస్ పైన ఎలా వేయొచ్చానంటే, తల్లిదండ్రుల అనుమతిలో ఈయన గారు లింగ మార్పిడి చేసుకున్నాడు కాబట్టి ఈయన వచ్చేసి అర్ధనారీశ్వరి కమ్యూనిటీకి వాడు కాదు, అంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాడు కాదు, పురుషుడు కాదు, స్త్రీ కాదు, సాధువు కాదు. ఇలా ఏది కాని వాడికి పెళ్లి చేసుకునే అర్హత మొదట లేదు. రెండో విషయం ఏమిటి? ఈ మానసికమైన ఆలోచనల ద్వారా ఆ అమ్మాయికి కొన్ని డ్రగ్స్, మద్యానికి సంబంధించిందో లేకపోతే ఇంకేదో వాళ్ళ అన్నగారు కూడా చెప్పారు కదా, ఇలాంటి ఇచ్చేసేసి ఆ అమ్మాయిని మత్తులో పెడుతున్నాడు. కాబట్టి ఈయన గారికి ఎటు అటు కాకుండా ఉండడం చేత వీళ్ళ తల్లిదండ్రులు వేసే హక్కు ఉంటది. బాగా గమనించాలమ్మా. ఇద్దరు ఒకవేళ మీరు అన్నట్టుగా అర్ధనారీశ్వరులే ఉండనుకోండి, ఇద్దరికి సేమ్ తత్వం ఉంటది, అన్ని అవయవ భాగాలు. బాగా గమనించాల్సింది వాళ్ళిద్దరిది నడుస్తుంది, పురుషులది నడుస్తుంది,
వాళ్ళ మీద తల్లిదండ్రులు కేసులు పెట్టడానికి రాదు, స్త్రీ పురుషులది నడుస్తుంది, తల్లిదండ్రులు కేసు పెట్టడానికి రాదు. కానీ ఎల్లూరి శ్రీనివాస్ చేసిన మంచి ఆలోచన ఏంటంటే ఆ లింగ మార్పిడి జరిగిన వాడికి ఎలాంటిదైనా సరే ఎదుర్కొనే హక్కు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను టెస్ట్ ట్యూబ్ బేబీలోకి వెళ్తాము, మా సిమెన్ తీసుకొని మేము అది చేసుకొని పోతాము, మేము ఇది చేసుకుంటాం అంటున్నాం కదా. ఈయన గారినే ప్రపంచం ఈ విధంగా అవమానాల పాలు చేసింది. ఈయన తర్వాత వచ్చే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తుందా తల్లి? పరమాత్ముడు అంత పిచ్చోడా? నీకే దిక్కు లేదు, ఈ రోజు ఎక్కడెక్కడ ఊర్ల మీద పడి అవమానంతో భయంతో తర్వాత ఇంకే దాంతో తిరుగుతున్నావు. అలా వీడియోలు వదలకుండా డైరెక్ట్ గా నేను ఉన్నా అని చెప్పి రమ్మని అని చెప్పొచ్చు కదా. పోలీస్ అధికారులు చేస్తున్నా ఫోన్లు కలవవు, మీడియా ఛానళ్లు చేసినా ఫోన్లు కలవవు, తల్లిదండ్రులు చేసినా ఫోన్లు కలవవు. అంటే నీకు ఎంత భయం ఉంది అనేది తెలుస్తుంది కదా ఇక్కడ. ఇప్పుడు నిన్న మహిళా కమిషన్ దగ్గర ఒక రిపోర్ట్ ఇష్యూ చేశాను. సాటర్డే రోజు చెప్పా, మండే రోజు నీకు సంబంధించిన ప్రూఫ్ తెస్తా అని చెప్పేసి. మనం స్టెప్ బై స్టెప్ వెళ్తున్నప్పుడు ఆయన ఎందుకు స్టెప్ బై స్టెప్ రావట్లేడు? నీకు అంత గూడుపుటాన ఉన్నది కాబట్టి నీకు కావాల్సిన మర్యాదలన్నీ పరమాత్ముడు చేస్తున్నాడు కాబట్టి ఆ పెళ్లి చెల్లదు. ఇప్పుడే కాదు, ఆ అమ్మాయి వర్షిని చేతుల ద్వారా ఆయన గారికి మర్యాద జరుగుతుంది త్వరలో. ఎందుకంటే ఒక స్త్రీని మోసం చేశాడు, అయినా ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నదంటే వర్షిని కూడా తెలివితో ఉన్నదని అర్థం. ఆలోచించాలి మీరు. గురుగారు ఇంకోటి ఏంటంటే ఈ పెళ్లి చేసుకునే హడావుడి అంతా కూడా మీకు గుర్తే ఉండుంటది. కరెక్ట్ గా మనం వెళ్ళాము, ఆ రోజు లైవ్ తీసుకున్నాము, ఫస్ట్ భార్య బయటికి వచ్చింది, ఇదంతా జరిగింది. లైవ్ చూసాడు, ఒక వీడియో క్లిప్ మనకు బయటికి వదిలాడు. దాంట్లో తను చాలా రఫ్ గా మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఎవరో చెప్పాడు, ఏదో చేశాడని చెప్పేసి నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు, ఇన్ని రోజులు ఎక్కడున్నావు ఇదంతా. మరి సడన్ గా పెళ్లి చేసేసుకున్నాడు రాత్రి అని అంటే ఎక్కడ వర్షిని ఇదంతా చూసి వదిలి వెళ్ళిపోతుంది అని భయం కూడా ఉండొచ్చా? ఆయన గారు ఎలాంటి అంటే అమ్మా, ఆ అమ్మాయి ఈయన వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో ఎక్కడ లేదు. సడన్ గా నైట్ కి వచ్చేసి ఆ వీడియో అప్లోడ్ చేసి కూడా ఇలా జరిగిపోయిందని కూడా చెప్పవచ్చు. ఈ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పారంటే ఎప్పుడు చూసినా మత్తులో ఉంటుంది అని అంటున్నాడు. ఫస్ట్ అమ్మాయి వర్షిని, ఇప్పుడు ఈ సెకండ్ అమ్మాయి వర్షిని మత్తులోనే ఉంటుంది అని వాళ్ళ అన్ననే చెప్పాడు. ఎలా మత్తులో ఉంటుందంటే ఆయన దగ్గర మత్తు పదార్థాలు గంజా ఇలాంటివి ఉండవచ్చు స్వామి. మళ్ళీ మేము ఉజ్జయిన్లో వాళ్ళని తీసుకొని వచ్చేటప్పుడు మద్యంకి సంబంధించిన చాలా దుర్వాసన వచ్చేసింది అని కూడా చెప్పారు అమ్మాయి దగ్గర. ఒకటి లైవ్ ప్రూఫ్. ఖచ్చితంగా అమ్మాయిని మద్యంలోనే పెడుతున్నాడు, ఏదేదో చేస్తున్నాడు, ఏదో అలవాటు చేస్తున్నాడు కదమ్మా. ఆ సాధు సత్పురుషులు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సాధువులు కాదు, వాళ్ళంతా ఎక్కడో మారుమూల గ్రామాల్లో కూర్చొని ఉన్న వ్యక్తులు. ఇంకో విషయం ఏంటంటమ్మా, ఏదో పెద్ద జ్యోతిర్లింగంలో పెళ్లి చేసుకుంటా అన్నాడు కదా, పోయి ఎక్కడో కూర్చున్నాడు కదా. కాబట్టి ఏంటంటే ఆయన పెళ్లి చట్టపరంగా చెల్లవదు, సాధు ఫలంగా చెల్లవదు, తర్వాత న్యాయపరంగా చెల్లదు, మానవ శరీరాల ప్రకారంగా స్త్రీ పురుష అన్న భేదం ద్వారా కూడా చెల్లదు. కాబట్టి మీరు అన్నట్టుగా ఆయన వైల్డ్ గా మాట్లాడుతున్నాడు కదా, వైల్డ్ గా ఫోన్ లో ఎవడైనా మాట్లాడతాడు, వైల్డ్ గా ఎవడైనా వీడియో తీసుకుంటారు. ముందుకు రావాలనే కదా నేను ప్రశ్న వేసింది. నువ్వు అలా నన్ను వాడు వీడో నన్ను ఒక మాట వదిలేవు కదా, తర్వాత నేను ప్రూఫ్ తో వదిలేను కదా. ఇప్పుడు నీవు మగవాడు అని రుజువు పరమాత్ముడు ఇస్తే అక్కడ కరెక్ట్గా అంగమార్పిడి చేసేసుకొని ఆడదానం అయ్యావు. ఆడదానం అయినాక అటు ఇటు కాదు నేను పింకీ అని రుజువు చేసుకున్నావు. ఎందులో గెలవలేని నీవు, రక్తంలో పౌరుషం లేని నీవు ఇటు వీడియోలో వరకే చేయగలవు. ఎంతమంది ద్వారా దెబ్బలు తిన్నాడు చూసారుగా, ఎన్ని వీడియోలు వచ్చాయి కదా. నీ నాలుకేళ్ళు ఒక్కసారి కూడా పవిత్రత లేదు. దేవుడి పేరు చెప్తావు, చేసేటి అధర్మం, లోక కళ్యాణం అంటావు, నువ్వు కళ్యాణం చేసుకుని తిరుగుతావు. ఇలాంటి అవాస్తవమైన విషయాలలో వాడు ఖచ్చితంగా నాలుకేలో వాడు వీడన్న మాట మాట్లాడతాడు కదా. ఆ విషయాన్ని మాత్రం సమాధానం చెప్పాలి, దానికి వదిలిపెట్టే ప్రసక్తి. నేనే కదా ఆ అమ్మాయిని తీసుకొని వచ్చింది, ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. ఆ అమ్మాయి ఇంతమంది ఉన్నాకమ్మా నా దగ్గరికి ఎందుకు వచ్చింది? వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, ఇప్పుడు పోలీస్ అధికారులకు కూడా డైరెక్ట్ గా పోవచ్చు, న్యాయపరంగా కేసు వేయచ్చు. ఇలా ఏది చేయకుండా నా దాకా రాగలిగిందంటమ్మా. ఆ అమ్మాయి నాలో చూసినది ఏమిటి? శ్రీనివాస్ కూడా తెలియాల్సింది ఏంటంటే సంవత్సరం నుంచి ఈయన గారిని అన్ని రుజువులతో పాటు చెప్తున్నా కాబట్టి నా దాకా వచ్చింది. మళ్ళీ నేను అమ్మాయి రాగానే నేను ఇక్కడ సీక్రెట్ గా పోలేదు కదా, లైవ్ గా మీరందరూ టెలికాస్ట్ చేశారు. కాబట్టి శ్రీనివాస్ ని అలా రమ్మంటున్నాను, రమ్మను. మహిళా కమిషన్ దగ్గర కేసు పెట్టాం కదా, ఇక్కడ రమ్మను. బుద్ధా భవన్ ట్యాంక్ బండ్ దగ్గర ఉంటది, అక్కడికి రావచ్చు, సెకండ్ ఫ్లోర్ లో. అక్కడ మేమందరం ఉంటాము. నువ్వు అక్కడ కాకపోతే చెప్పండి, మీరు ఎక్కడ ఉన్నారో చెప్తే మేమైనా వస్తాం. అలా పోవాలి కదమ్మా. ఈ అమ్మాయి ఛానల్లో ఒక వారం 10 రోజుల క్రితం నెంబర్ తీసుకున్నది. నెంబర్ వస్తుంటది కదా, శివరుద్ర సాధు కేదార్నాథ్ అని వస్తుంటది కదా. ఆ విషయం నేను అడిగితే ఏమన్నదంటే, స్వామి ఇంతమందిలో నేను ఎవరితో మాట్లాడే ధైర్యం చేయలేకపోయినా కానీ మీతోనే మాట్లాడే ధైర్యం చేసిన తర్వాత ఆ అమ్మాయి నేను ఏమని చెప్పినా ప్రూఫ్స్ పంపించండి అంటే ప్రూఫ్స్ పంపించింది. కొన్ని డీటెయిల్డ్గా నేను ఇన్ఫర్మేషన్ అయితే 1 hour 1.5 hour మాట్లాడింది. ఇంత మాట్లాడిన తర్వాత నేను అడిగినా మరి నేను న్యాయం చేస్తానని మీకు ఏమున్నది అని అంటే, మీరు ఒకళ్ళు న్యాయంగా ఆడపిల్లల గురించి ధర్మం గురించి పోతున్నారు కాబట్టి మీ దాకా వచ్చాను.
మీరు న్యాయం చేయనంటే చెప్పండి స్వామి, నాకు ఏదో నుయ్యో గుయ్యో ఉంటుంది, నాది మొదటి జీవితంలో కూడా నేను అన్ని విధాలుగా అలసిపోయిన దాన్ని. వీడొచ్చాడు, వీడు నన్ను ఏమో చేస్తాడు అంటే వీడు నన్ను మోసం చేసేసాడు. ఇప్పుడు తాళి కట్టేసేసి తాళి కట్టలేనని చెప్పి అబద్ధాలు ఆడుతున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఆ క్లారిటీ ఛానల్ వాళ్ళందరూ చెప్పాలి. మన దగ్గర ఉన్న పొరపాటల్లో ఏంటంటే అమ్మా, ఇప్పుడు గురువులందరూ ఏం చేస్తారంటే సాధన ఇయ్యడానికి మనోళ్ళు లింగం కాయ అని ఒకటి కడతారు. వేములవాడలో ఇంకొకటి ఉన్నది. మన దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ ధారణ చేస్తారు వేములవాడలో. అంటే శివుడిని పెళ్లి చేసుకున్నా అని చెప్పి శివతత్వంలో ఉండిపోతారు వాళ్ళు. ఇక్కడ లింగం కాయాన్ని కొందరు గురువు గారులు వచ్చేసేసి వాళ్ళకి ఇట్లా ఇట్లా తింపి మెడలో వేసేస్తారు. లింగం కాయ అంటే అది ఒక చిన్న ఇలా శివలింగం లాగా ఉంటుంది, దానికి దారాలు కట్టేసి మెడలో వేస్తారు, కొంతమంది రుద్రాక్షలు వేస్తారు, ఇలా ఉంటాయి కదా. ఈ విధమైన మార్గంలో ఈయన పసుపు కుంకుమ సంబంధించింది పసుపు తాడు ఇస్తున్నాడు. అది గురుతత్వంలో ఉన్న లక్షణానికి అర్హత లేనిది, కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాడు. ఆయన దగ్గర మరి డబ్బాలో ఉంటాయంట అవన్నీ. అంటే ఏం చేస్తాడంటే ఒక లేడీని చూసి ఆలోచన చేసి ఆమెని ఇక పైన నేనే నీకు అని అన్నవాడు పురుషుడికి ఎందుకు వేస్తలేడు, స్త్రీలకి ఎందుకు వేస్తున్నాడు అంటే ఆయన శరీరంలో మేల్ సంబంధించిన డిస్కషన్స్ ఉన్నాయి. అందుకని ఇప్పుడు పురుషాంగం అనేది పుట్టు పూర్వోత్తరాల నుంచి కట్ చేసి రాలేదు కదా, ఆయనకు వచ్చింది మధ్యలో కటింగ్ చేయడం వల్ల అమ్మ అక్కడ వరకే ఆ మొదలు వరకే పోతుంది. కానీ లోపల ఆర్గాన్స్ అన్ని మేల్ ఆర్గాన్స్ ఉండడం చేత, ఫీలింగ్స్ అన్ని ఉండడం చేత ఆయన దేహం కూడా అలానే చూసారా. ఆయన చూసారా ఎలా ఉంటాడు, ఇది పెట్టుకొని అది పెట్టుకొని ఇది పెట్టుకొని పైన కలర్ వేసుకొని అప్పుడే బాయిలో నుంచి బయటపడ్డ గండ్రకప్పలాగా ఉంటాడు. ఎలా ఉంటాడు చూసారా, ఆయన మొహాన్ని ఎలా ఉంటుంది చూసారా, ఆ పళ్ళు ఎలా ఉంటాయి చూసారా అమ్మ, సాధకుల్లా ఉంటాడా. మీరందరూ ఇంటర్వ్యూలో అప్పుడు చేసారు ఈయన నగ్నంగా వచ్చిండారు, అంతేగాని ఓ మహాసాధువు వచ్చిండని అయితే మీరు వెళ్ళలేరు. మహాసాధువు అయితే భయపడతారు ఇంటర్వ్యూలో పోవడానికి. వాడిని చూసి ఆ నడక చూసి ఆ పోవుడు చూసి వచ్చుడు చేసుడు అన్ని చూసేసి మీరందరూ వెళ్ళి ఇంటర్వ్యూ చేసుకొచ్చారు. అందరూ ఆయన హైలైట్ అయ్యిండు, హైప్ అయ్యిండు, అంత అయ్యిండు, మంచి అయ్యిండు, ధర్మం అయ్యిండు, అంత అయినాక కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. కాపాడుకోకుండా విచ్చలవిడతనానికి ఎందుకు పోయిండు. ఈ రోజు వచ్చేసేసి నువ్వు ఏది చేస్తే అది ధర్మం అని అంటే ఊరుకోం, నువ్వు చేసిన పొరపాటే అది, పరమాత్ముడు అన్ని ఇస్తాడమ్మా. గురుగారు ఒక ప్రశ్న ఏంటి అని అంటే ఇప్పుడు ఆయనకి అబ్బాయి ఫీలింగ్స్ ఉన్నాయి, అబ్బాయి లాంటి బాడీ ఉంది, అబ్బాయి లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అన్న క్రమంలో మరి ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు అబ్బాయి ఆపరేషన్ ఎందుకు చేసుకున్నాడు అని అంటే మొట్టమొదట ఊర్లో పైశాచికత్వమైన పని చేసినందుకు చెట్టుకు కట్టేసి కొట్టి ఆయన గారి పురుషంగానికి వాత పెట్టారు అనేది వార్త. మీకు అంటే ప్రూఫ్ ఉందా, మీరు నమ్మారా అది? అలా ఉండదు. ఇప్పుడు విషయం నా దగ్గర రికార్డు విషయంలో వచ్చింది. అయితే వాత పెట్టినప్పుడు ఏం జరిగింది, అదంతా సెప్టిక్ అయిందంట. సెప్టిక్ అయిపోయి ఆ పురుషాంగం ఏంటంటమ్మా ఖచ్చితంగా బ్లడ్ ఫ్లో ఉండాలి అందులో. బ్లడ్ ఫ్లో అనేది ఇప్పుడు యూరిన్ పాస్ చేసేటప్పుడు ఆ టెస్టికల్స్ అవన్నీ మూమెంట్ లేకపోతే ఏమవుతుందంటే అది ఇమ్మోటల్, అక్కడికి అది చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కట్ ఆఫ్ టు సెప్టిక్ అనేసరికి ఏమవుతుందంటే దానివల్ల లోపల నుంచి లివర్కి ఎఫెక్ట్, మన కిడ్నీస్కి ఎఫెక్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వైద్యులు పరీక్ష చేసేసి తీసే ఏర్పాటు చేసుకొచ్చారు. ఇప్పుడైనా అసలైన విషయం ఏంటంటే ఏదైతే ఇండోర్ లో సర్టిఫికేట్ పెట్టాడో ఆ డాక్టర్ గారితో మాట్లాడుతున్నా ఈరోజు సాయంత్రం 7 o'clock చేయమన్నాడు ఆయన. ఈ డాక్టర్ ఫేక్, అది వచ్చేసి అది బలవంతంగా తెచ్చుకున్న సర్టిఫికేట్. అది మనం చూసిందంతా అదంతా లింగ మార్పిడి చేసుకున్నాడు కదా. నేను చదివిన అది మీకు ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తా. అందులో ఏంటంటే 2024 7వ నెలలో మార్పిడి చేసుకున్నది అనేది ఉంది కదా. అంతకు ముందుకే ఆయన గారిని ఈ పంట చింతపండు చేసి ఊర్లో వాళ్ళు ఆయన గారికి సంబంధించిన లింగం పైన ఏదైతే చెప్తున్నాడో ఆ అంగం పైన వాతలు పెట్టడం చేత సర్జరీ అయిన రిపోర్ట్ ఇంకోటి ఉంది. ఆ తర్వాత మెల్లిగా బయటికి వచ్చాడు. దానికి ఇలా 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 అని కొన్ని అవమానాల చేత అన్ని చేసుకొని సర్టిఫికేషన్ తీసుకొని మాస్టర్ ప్లాన్కి వచ్చాడు. ఇదే ధర్మం, దాంట్లోనే అబద్ధాలు ఆడే ప్రసక్తే లేదు. నేను చాలా ఛానల్లో కూడా చెప్పాను, ఆ మొబైల్ ఇవ్వండి అందులో ప్రూఫ్ చూపిస్తావు సార్. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడినా కూడా మీడియా సోదరులందరికీ ప్రేక్షక మహానీయులందరూ కూడా అన్ని వివరణలు తెలియాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఎందుకంటే ప్రూఫ్ నమ్మరు కాబట్టి నమ్మరు, ప్రూఫ్స్ చూపించాల్సిన అవసరం ఉంది. ఏం పేరు చూడండి, ఇప్పుడు ఒక డాక్టర్ సర్జరీ చేయడానికి దెర్ ఇస్ అథెంటికేషన్. ఇలాంటి సర్జరీలు చేయడానికి చాలా చాలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవసరం పడుతుంది. శివ బ్రహ్మ విష్ణు హ్యాస్ అండర్గాన్ జెండర్ రీఅసెస్మెంట్ సర్జరీ ఆన్ 8/7/2024. ఓకేనమ్మా. అండర్ కేర్ ఆఫ్ జెండర్ రీఅసెస్మెంట్ సర్జర్ డాక్టర్ అశ్విని దాస్. శ్రీనివాస్, నువ్వు చేసిన పొరపాటు ఏంటంటే ఒక డాక్టరు నీ కళని నమ్మడు. ఈయన చేసిన పొరపాటు అది. మళ్ళీ ఇది ఎట్లా అంటుండు స్వామి అని అనుకుంటారంటే, ఒక డాక్టర్ కళలో శివుడు కనబడ్డాడు, శివుడు కనబడిన తర్వాత ఈమని చెప్పి అని అన్నాడు అని చెప్పి
లింగాన్ని తీసే అధికారం డాక్టర్ కి లేదు. ఇది ముమ్మాటికి నిజం కదా. అలా ఎలా తీస్తాడు డాక్టర్? తీయడానికి లేదు. ఆ డాక్టర్ లోపడేస్తారు. ఇప్పుడు నిజంగా వేయాలంటే ఇప్పుడు ఒకవేళ పరమాత్ముడు ఉన్నాడంటే ఆ డాక్టర్ కి చెక్ పెట్టొచ్చు. మనం అట్టెట్లా చేస్తావు నువ్వు? తల్లిదండ్రుల అనుమతి అవసరం ఉన్న ప్రూఫ్. ఒకవేళ పెళ్లి అయితే భార్య ప్రూఫ్, లేదు పెళ్లి కాలేదంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా వచ్చి ఈ విధంగా జరిగిందంటేనే లింగాన్ని తీసేస్తారు. ఇప్పుడు లింగాన్ని తీసేయాల్సిన అవసరం వచ్చింది అని అంటే నీకు ఆ లింగానికి సమస్య ఉన్నది కదా, అట్లా సర్టిఫికేట్ ఇయ్యరు. అందులో బ్రహ్మ విష్ణు పరమేశ్వరు అంటే శివుడి కళ్ళలో కడబడి శివుడు అడిగాడంట ఈయన లింగం ఏమని చెప్పేసి. శివుడికి లింగం లేదని ఈ బోడిలింగం గాని అడిగాడంట. ఈ బోడిలింగం గాడు ఈ పాపిష్టుడు అడిగాడు గ్రహాంతరవాసిని. ఇది చేసే వీడియోలు కూడా బాగా గమనించి చూడండి. ఇది పెట్టే మిస్టేక్లన్నీ వాడు పెట్టిన ప్రతి ప్రూఫ్ లో ఒక మిస్టేక్ ఉంటది. ఏ డాక్టర్ కూడా దేవుడి పేరుతో సర్జరీ చెయ్యడు. ఇది ఉంది కదా, దేవుడు నమ్మి చేస్తాడు. చాలా ప్రాక్టికల్ గా ఉంటారు వాళ్ళు, ప్రాక్టికల్ గా ఉంటారు. నమ్మకంగా స్వామి అలా చేయనీకి రాదు, అది దేవుడిది, నువ్వు అలా ఉన్నదంటే మేము చేయమంటాడు కదా. అదొక ప్రూఫ్ లైవ్ గా దొరికిపోయింది. కాబట్టి ఈయన ఇక్కడ ఒక విధంగా దొంగ ప్రూఫ్ పెట్టాడని అర్థం. అంతకు ముందుకు ఏం జరిగాయి అనేది ఎంక్వైరీలో ఇప్పుడు మళ్ళీ తెలుస్తాయి, రిపోర్ట్స్ రావాల్సిన అవసరం ఉంది. ఇంకోటి మీరు అడిగిన విషయ ప్రకారంగా శ్రీనివాస్ చేస్తున్న ప్రతి దగ్గర అమ్మ ఒక ప్రూఫ్ వదిలిపోతున్నాడు. ఆయన నేను చెడ్డవాణ్ణి అని చెప్పేసి పరమాత్ముడు అట్లనే చేస్తున్నాడు. మిత్యాలమ్మ గుడి దగ్గరకు వచ్చావా, నేను మళ్ళీ వస్తా అని చెప్పి పోయినావు. ఒంటికాల మీద 45 నిమిషాలు నిలబడ్డావా, పత్త లేకుండా పోయి ఎన్నో చేరినావు. వేములవాడ పోయావా, ఆడి పోయి అధికారులు అడ్డుకుంటున్నారు. వేములవాడ గులగొడతాను పోయినావు, ఆడ అడ్డుకోగానే ఆడ నుంచి నీ కారు ఎత్తుకోగానే అలాగే టార్చ్ బయటకు పెట్టి చూసినావు, ఆడికి వెళ్ళిపోయినావు. తర్వాత ఇంకో విషయం, శ్రీకాళహస్తికి పోయినావా, దర్శనం చేస్తలేరు బట్టలు వేసుకొని రమ్మన్నారు అని చెప్పేసి ఆడపోయి డీజిల్ పోసుకున్నావు, కానీ కాల్చుకోలేవుగా. ఇవన్నీ స్టోరీస్ ఎలా ఉన్నాయి. లెమన్ వాటర్ అన్నారు, ఆరెంజ్ వాటర్ అన్నారు, ఇన్ని అయిపోయినాయి కదా. శ్రీనివాస్ ఏం చేస్తుందంటే దీనితో ఇంకా చిన్న మారుమూల గ్రామాల్లో కొంచెం ఉంటారు, ఇమ్మేచూరుగా ఉండకుండా ఉండి ఇన్నోసెన్స్గా ఉంటారు కదా, అదంతా మన మీద రుద్దుతున్నాడు. ఇది హైదరాబాదు భాగ్యనగరంలో మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీసు, ఎడ్యుకేటెడ్స్, వెల్ ఎడ్యుకేటెడ్స్, సైంటిస్టులు ఉన్న ఈ దేశంలో ఈయన మారుమూల ప్రాంతంలో చేసే స్టంటులన్నీ ఈడ వేస్తే నడుస్తాయి అమ్మ. కాబట్టి నీ పెళ్ళి చెల్లదు, నీ లింగ మార్పిడిది చెల్లదు, ఇంక నీది అయిపోయింది. ఇప్పుడు క్యారమ్ బోర్డ్ లో బ్లాక్ వైట్ 2 అయిపోయినాయి, ఉన్నది రెడ్ కాయిన్ ఒకటే. ఇక దాన్ని ఏ టైంలో అయినా లోపలికేయాల్సిందే. గురుగారు ఇదంతా మనం నార్మల్ కాన్వర్సేషన్, నార్మల్ టాపిక్ మాట్లాడడం. ఒక మనిషి జీవితం పెళ్లి ఎంతవరకు వర్త్ కాదు అన్నది. మరి సనాతన ధర్మం పరంగా మాట్లాడుకున్నట్లయితే అఘోరి, లేడీ అఘోరి అని చెప్పి ఒక పేరు పెట్టుకొని ఆ రుద్రాక్ష, ఒక్క రుద్రాక్ష వేసుకుంటేనే ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అలాంటిది కొన్ని వందల రుద్రాక్షలైనా ధరించున్నాడు. పెళ్లి చేసుకోవడము, తాగడము, ఒక అమ్మాయిని ముట్టుకోవడము, లైవ్ లో ముద్దు పెట్టుకున్నాడు. ఆమెను చూసే ఉంటారు మీరు పెళ్ళైన తర్వాత. అసలు ఇదంతా చూస్తుంటే ఏంట్రా బాబు, ఏం చూడాల్సి వస్తుంది? అస్సలు చేరు. మనము ఓపెన్ గా చెప్పాలంటే ఆడపిల్లలైనా పురుషులైనా అమ్మ పెళ్ళైనప్పుడైనా ఒకవేళ వాళ్ళు పెళ్లికి బిఫోర్ వాళ్ళ ప్రేమికులు లవర్స్ అయినా కూడా గోప్యంగా పోతారు. ఇప్పుడు మనం చాలా మంది పార్కుల్లో లవర్స్ చూస్తాం. ఏ పార్కులైనా ఇందిరా పార్కే కానీ, ట్యాంక్ బండే కానీ, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి అయితే కూర్చొని ముద్దులు పెట్టుకోరు, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుకోరు, ఏదో సందుల్లో గొంతుల్లోనే ఉంటారు కదా. అంటే వాళ్ళు ఏంటంటే దే నీడ్ ప్రైవసీ కదా. ఇదే మళ్ళీ ఇంకో విధంగా చెప్తా, కొంతమంది ఉంటారు వచ్చి బయట నిలబడి ఇవన్నీ కొంచెం కనబడేలా నిలబడతారు, వాళ్ళని మనం వేశ్యాలు అంటాం. కానీ వాళ్ళు వచ్చి చూయించడం ఇట్లా ఒక దగ్గర నిలబడమే, కానీ నేను ఇదే అని చెప్పరు. అవసరం ఉన్నోడే పోయి ఏదో అడుగుతారు, మళ్ళీ వాళ్ళందరూ ఇద్దరు కలిసి ఎడికి వెళ్తారు, ఒక ప్రైవసీ ప్లేస్కి వెళ్తారు. ఆన్నే చూయించింది కదా, ఆన్నే అయితే ఉండరు కదా కదమ్మా. ఇక్కడ 2 రకాలు చెప్పినా, మంచి చెప్పినా చెడు చెప్పినా కదా. ఇంకో రకం చెప్తా వినండి. నువ్వు వచ్చినా రాకున్నా నీ మీదికి వచ్చేసేసి కొంతమంది విచ్చలవిడతనం చేస్తారు. కొంతమంది ఉంటారు అమ్మాయికి పట్టుకోను, లేకపోతే 4 కలిసి ఏదో చేస్తారు కదా. వీళ్ళని ఏమంటామంటే మానం మర్యాద లేదా, అసలు సిగ్గు అనిపించట్లేదా, నువ్వు ఆడదానమైనా, అసలు నువ్వు అసలు ఇదా అంటారు కదా. ఒక 1-2% ఉంటారు వీళ్ళ కదమ్మా. అంటే ఇక్కడ ఏమున్నది, విచ్చలవిడతనం ఉన్నది, సిగ్గున్నది, తర్వాత ఏదున్నా గోప్యత ఉన్నది. ఈ 3 గోప్యతంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాం, పిచ్చోడు ఉంటాడు, ఒళ్ళు తెలియకుండా బట్టలు లేకుండా తిరుగుతూనే ఉంటాడు. నువ్వు ఎటు చూసినా ఆయనకు ధ్యాస ఉండదు, ప్రపంచం వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఇంకో విషయం చెప్తాను, మద్యం మత్తులోడు ఉంటాడు, వాడు మత్తులో ఉంటాడు, వాడి బ్రెయిన్ అనేది పని చేయదు, జీరో ఉంటాడు. ఈ బట్టలు గిట్టలు అవన్నీ తీసుకుంటే చూస్తుంటాడు, కానీ దాన్ని రీప్లేస్ చేసుకోలేడు, మళ్ళీ వేసుకోలేడు. సేమ్ వర్షన్ ఇది శ్రీనివాస్ అదే. వీళ్ళు చేస్తున్న సమయంలో నేను 100% బెట్ ఛాలెంజ్గా చెప్తా అమ్మా, వీడియో కాల్ ఇచ్చేటప్పుడు వాళ్ళిద్దరు మైకంలో ఉండి ఇస్తున్నారు, అంటే ఖచ్చితంగా తీసుకొని, అంత డేర్ ఈజీగా రాదు మాట్లాడడానికి, మధ్యలో ఉండే ఇస్తున్నారు ఇద్దరు. కాబట్టి ఏంటంటే ఈ 4వ రకం వాళ్ళు తెలివితోని
అతి తెలివితోని సమాజానికి మేము చాలా మంచోళ్ళమని ఇస్తున్నారు. లైవ్గా ముద్దులు పెట్టుకున్నాం అంటే నీకు పరోక్షంగా ఏం చేత కాదని అర్థం. అర్థమైందా తల్లి? అన్నీ ఉన్న ఇస్తరాకి ఎంత అనుకుంటుంది, ఏమీ లేని ఇస్తరాకి ఎగురుతుంది కదా. ఈయన గారికి ఏం లేదు కాబట్టి సూయించక తప్పదు. అన్ని ఉన్నవాడు గోప్యంగా చీకట్లకు పోతాడుగా. సంసారం ఇప్పుడు వీళ్ళిద్దరే చేయాలి. ఇప్పుడు చూడాల్సింది ఎంతమంది లేరు, ఎంత పెద్ద కుటుంబాలు లేవు, 7 తరాల నుంచి ఉన్న వాళ్ళు లేరా, ఒక్కొక్క కడుపులో 18 మంది 19 అన్న తల్లులు ఇంకా బతికిలేరా? వీళ్ళిద్దరు చూడాలంటే అమ్మా ఇండైరెక్ట్ గా వాళ్ళ మీద మనము అశ్లీలత మీద కేసు వేయవచ్చు. వీ కెన్ ఫైల్ ఎ కేస్ డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా. నిన్న నైట్ నాకు అడ్వకేట్ మాట్లాడి చెప్పాడు, రుద్ర గారు ఇంత సేఫ్ లేదు, లైవ్ కేసు రన్ చేయొచ్చు వాళ్ళ పైన. అట్లా ముద్దులు ఇవి చేసుడు అవి చేసుడు అశ్లీలత అంటారు. వాట్ వీ కెన్ సే ఇట్ ఈస్ లైక్ ఎ పాన్. అంటే అంత వైల్డ్ గా చూపించాల్సిన అది లేదు కాబట్టి వీ కెన్ ఫైల్ ఎ కేస్. అండ్ ఆ విధంగా మనము దిగజారిపోతలేము. ఇంకా శ్రీనివాస్ మీద కేసు అలాంటి విషయాలు వేసి చేసి ముందుకు పోయి చేస్తే ఇప్పటికే నువ్వు సగం అయిపోయిన బొందల కాలు ఉంది శ్రీనివాస్ది. ఇంకెంత ముందుకు తీసుకెళ్తాం? ఇక ఆయన వచ్చి క్షమాపణ చెప్పుకోకపోతే ఇంకా రాను ఇబ్బంది అవుతుంది. ఈ అమ్మాయికి సెన్స్ ఉంది, ఆయనకి సెన్స్ లేదు. ఈ ఇద్దరు కలిసేసి మన అందరిని ఏం చేస్తున్నారు చూడండి. అమ్మాయికి సెన్స్ ఉందని ఎలా చెప్తారు గురుగారు? అమ్మాయి సెన్స్ ఉంది కాబట్టి ఒకసారి రాధిక అనే అమ్మాయి బయటకు వచ్చినాక కూడా పెళ్లి చేసుకునే ఆలోచన చేసుకొచ్చింది. రెండో విషయం, నెక్స్ట్ డే అన్న క్వశ్చనింగ్ చేసిందా? వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారా, మాట్లాడతలేరా, తిడుతున్నారా అనేది లేదు. వాళ్ళిద్దరిది జాలీ కనబడుతుంది, జాలీ ఉంటుంది సంసారంలో. వీడియో కాల్ లో మాట్లాడుతుంటే మీరు ఎక్కువ గమనించండి, మేము గమనించింది అదే. వెనక నుంచి ఏదో గుసగుస చెప్తుంది, ఎందుకంటే శ్రీనివాస్ కి ఏం లేదు కదా కాబట్టి ఈమె కొన్ని చెప్తుంది. శ్రీనివాస్ కి అన్ని ఉంటే ఆయననే మాట్లాడాలి. నా వెనక గుసగుస లేదు, ఎందుకు మీ వెనక గుసగుస లేదు అని అంటే వీళ్ళిద్దరు ప్రీ ప్లాన్ గా మాట్లాడుకుంటారు. అక్కడ యాంకర్ వచ్చి అల్టిమేట్ ప్రశ్నలు ఏంగానే అక్కడికక్కడ డిస్కషన్ చేస్తారు. డెబిట్ కి రా శ్రీనివాస్, ఒకసారి నీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది నాకు కూడా. ఎందుకు గురుగారు మీరు వాల్యూ పోగొట్టుకోవడం? చూపెట్టాలి, ఆయన పెద్ద వదిలాడు కదా. డెబిట్ కి రమ్మంటున్నాం, ఎందుకంటే నాతో డెబిట్ కి రమ్మని చెప్పి శ్రీనివాస్ ని ఎందుకంటున్నంటే శ్రీనివాస్ క్వశ్చనింగ్ వైల్డ్ చేస్తున్నాడు కదా, శ్రీనివాస్ సమాధానాలు ఇవ్వాలి కదమ్మా. అది విషయాలు. గురుగారు ఇంకోటి, ఇవన్నీ పక్కన పెడితే శివుడి పేరు యూజ్ చేసుకున్నారు, మీరు ఒక శివ భక్తులుగా మీకేం అనిపించట్లేదా? నాకే, నేను శివుడిని నమ్ముతాను కాబట్టి బాధ అనిపిస్తుంది. శివుడి పేరు చెప్పుకున్నందుకే ఇప్పుడు వీపు చింతపండు అవుతుంది. ఈ ఊరు గెలవలేవు, తర్వాత ఇల్లు గెలవలేవు, సమాజం గెలవలేవు, సంసారం నిలవలేదు. ఇప్పుడు శరీరంలో మార్పులు చేర్పులు చేసుకుని నీ శరీరాన్ని నీవు గెలవలేవు, నీ అంతరాత్మని గెలవలేవు. ఈ 4-5 రోజుల నుంచి నీ మీద ఇంత పెద్ద ఎత్తున వీడియోలు వచ్చాయి కదా, ఇప్పుడు నీ మనస్సాక్షి కూడా గెలవలేవు. ఇన్ని గెలవలేని నీవు, శాసనంలో ఏం రాసి ఉంటుందమ్మా, పెద్ద పెద్ద రాజుల యుద్ధాలు జరుగుతాయి. గుర్తుపెట్టుకో ఈ విషయం శ్రీనివాస్, నువ్వు వినాలే. ఎందుకంటే ఒక రాజు ఇంకొక రాజు ఉన్నాడు అనుకోండి, భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో రాజు అవతల వ్యక్తి ఓడిపోయే సమయం వచ్చింది అనుకో అమ్మ, ఏం చేస్తాడంటే, ఓడిపోయే సమయం అంటే ఇక తల తీసేయాలి. అయితే రాజుల వ్యూహం ఏముంటుందంటే అమ్మ, తల తీసేస్తే మనిషి ఉండడు, కానీ ప్రతిరోజు బాధపడేది ఇంకొకటి ఏం తెలుసా అంటే, తల వంచి నన్ను క్షమించండి, నన్ను మన్నించండి అంటే క్షమాభిక్ష ప్రాణం కంటే విలువైనది. ఇప్పుడు శ్రీనివాసు ప్రాణాలకు తెగించేసి పెద్ద పెద్ద పోరాటాల విషయాలు మాట్లాడుతుండే కదా, ఈ సమయంలోనే శ్రీనివాస్ క్షమాభిక్ష పెడితే కొద్దిగా బాధపడతావా, ఏదో చేస్తావు, ఎన్నో చేస్తావు కదా. ఆయన దగ్గర ఉన్నది ఇప్పుడు ఆప్షన్ క్షమాభిక్ష ఆప్షనే. ఇక నేను పొడుస్తా, నేను చూపిస్తా, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ఆ పూజ చేసినా, నేను ఈ పూజ చేసినా అంటే అయిపోయినాయి. ఇక నువ్వు చేసిన అన్ని నమ్మేసారు, అంత అయిపోయింది. ఇక నేను ఒక్క అబద్ధాలు ఆడుతుండొచ్చమ్మా, సంవత్సరం నుంచి కొన్ని కొట్లాడుతున్నా, నన్ను ఎంత పెద్ద హరాస్ చేశారు కదా, నేను ఒక్కొన్నే గొడవ పడుతున్నాయి కదా. ఈ రోజు నేను రాను ఛానల్కి ఒక వారం రోజులు, ఎన్ని వీడియోస్ వస్తున్నాయి మీరు 3 రోజులు చూడండి. మిగతా వాళ్ళు విత్ ప్రూఫ్ తీసుకొచ్చారు. TV5 లో ఒక యాంకర్ మాట్లాడారు నిన్న, ఆయన జర్నలిస్టు, వెరీ వెరీ ఫెంటాస్టిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నేను ఎవ్వరు వీడియోలు కూడా అంత చూసే సమయం ఉండదు తల్లి, నా వీడియో కూడా నేను చూడలేను, ఎందుకంటే నాది షెడ్యూల్ హెవీగా రన్ అవుతుంటది కదా. ఆయన వీడియో నిన్న నేను 25 నిమిషాలు ఉంటే కంప్లీట్ కూర్చొని చూసిన. ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మీరు అడిగారు ఒక ప్రూఫ్, ఆయన చుచ్చకాయకి సురుకు పెట్టిరని అన్నారు ఇందాక, సురుకు పెట్టిన వీడియో అప్లోడ్ చేసిండు. ఆయన ఇంత తెలివిగా చేసిండు, ఊరికి వేసిండా. ఆయన ఎంత మనందరం వీడియో ఎంక్వైరీ చేస్తే ఆయన బాటమ్ లోకి వెళ్ళిపోయి ఎంక్వైరీ తీసుకొని వచ్చేసిండు. లాస్ట్ కు చీ అన్నాడు ఆయన. అవునా కదా? ఇప్పుడు మన దగ్గర ఏమైంది, కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం ఓ లబోదీపో అంటున్నాం కదా. శ్రీనివాస్ కి ఇప్పుడు అక్కడ నుంచి ప్రూఫ్స్ అన్ని రావాల్సిన అవసరం ఉంది. అన్నిట్లలో ఓడిపోయావు, సమాజంలో ఓడిపోయావు, ఇల్లు ఓడిపోయావు, మనిషి మనసాక్షి అన్ని ఓడిపోయావు. వర్షిని ఒక్కతే నిన్ను గెలిపిస్తుంది. ఇప్పుడు గుర్తుందా అమ్మ?
శ్రీకృష్ణుడు 5 మంది ఉన్న పాండవుల వైపు ఉన్నాడు. కౌరవులు ఎంతమంది ఉన్నారమ్మా? 100 మంది ఉన్నారు. వాళ్ళకి రాజ్యాలన్నీ ఉన్నాయి కదా. మరి కౌరవులు 5 పాండవుల మీద ఎగబడి ఒక్కొక్క కౌరవుడు వచ్చేసి 10 మంది వచ్చేసి ఒక్కొక్కరిని చంపేయచ్చు. 5 మందిని ఈజీగా లేపేయచ్చు. 50 మంది ఎందుకు చంపలేకపోయారు? ధర్మం వైపు ఉన్నారు పరమాత్ముడు, అధర్మం వైపు ఉన్నారు కౌరవులు. కాబట్టే పాండవులది విజయమైంది. బ్రహ్మాస్త్రం పరమాత్ముడు శివుడు మన బ్రహ్మాస్త్రం శ్రీరాముడికి ఇచ్చినప్పుడు శ్రీరాముడి దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం అమ్మ శివుడి యొక్క విజయధనస్సు కంటే బలమైనది కాదు. శివుడి విజయధనస్సే అన్నిటికంటే బలమైనది. అయితే రావణాసుడి దగ్గర శివధనస్సు ఉన్నది, విజయధనస్సు. అది కూడా రావణాసుడు ఒక్కసారి ఆ ధనస్సు వదిలితే రాముడు కూడా చనిపోవాల్సిందే. కానీ శివధనస్సు, అందులో విజయధనస్సు ఉన్న రావణాసుడు ఎలా ఓడిపోయాడు? రావణాసుడు అధర్మం వైపు ఉన్నాడు. బ్రహ్మాస్త్రం చాలా చిన్నది శివుడు ధనస్సుతో పోలిస్తే. ఈ ధనస్సు ఎలా పనిచేసింది అక్కడ అంటే రాముడు ధర్మం వైపు నిలబడ్డాడు కదా. ఈయన గారికి తెలియాలి, ఈయన మీద ఏం వదలాలి? పిచ్చుకలపై బ్రహ్మాస్త్రం. ఆయన మీద కేవలం మాటల వరకే పోతున్నాయి, ఈ మాటలకే సగం చచ్చిపోతుండే ఆయన. ఇంకా ఎందరో తీశారు. నేను ఒక్కనంటే అవాస్తవం అనుకోవచ్చు, కానీ మహిళా సంఘాలు కూడా వీడియోలు తీస్తున్నాయిగా, అర్ధనారీశ్వరులు తీశారుగా. ఈరోజు ఒక మహిళా సంఘం నుంచి ఫోన్ వచ్చింది నాకు. వచ్చేయమంటారంటే అసలు వదలకూడదు స్వామి మా ఆడపిల్లలు ఇంట్లో. ఏంది స్వామి యూట్యూబ్ చూస్తే ఇదైనా అసలు ఏం హరాస్మెంట్, మాకు అసలు మంచిగా అనిపించట్లేదు రుద్ర గారు, మేము మీ అందరు ఎప్పుడు ఉన్నాం, మేము మహిళ, మీరు ప్రెస్ మీట్ పెట్టేప్పుడు వీళ్ళు పిలవండి, మేము 100-200 మంది వస్తాం మహిళలు ఉన్నారు. బెంగళూరు నుంచి కాల్ వచ్చింది నాకు, మళ్ళీ ఉత్తరప్రదేశ్ నుంచి కాల్ వచ్చింది నాకు, ఢిల్లీ నుంచి కాల్ వచ్చింది. ఈరోజు మనం ఎన్ని కాల్స్ ఎందుకు వచ్చినాయంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ ప్రాంతాల్లో సెటిల్ అయిన వాళ్ళు చెల్లిస్తున్నారంటే దాంట్లో నిజం ఉందనే కదా. మరి ఆయనకు అర్థమైతలేదా ఆ విషయం? విర్రవీగుతున్నాడు గెలుస్తాను. ఏం గెలుస్తావు నువ్వు? ఇంకోటి గురుగారు, మీరు ఎక్కడ చూడండి అఘోరిని అంటున్నారు, అఘోరిని అందరు విమర్శిస్తుంది, కానీ యాజ్ ఎ గర్ల్ గా నాకే వర్షిని నచ్చట్లేదు. కానీ మీరు అమ్మాయి మీద ఉన్న రెస్పెక్ట్ తో అనుకుంటా మీరు ఇంకా కూడా వర్షిని ఒక మాటను తలుచుకోవట్లేదు. పాపము తను ఆ మద్యంలోనే అలా చేస్తుంది, మద్యంలో ఆ నశాలో ఉందని చెప్పేసి అంటున్నారు. కోటి విద్యలే కూటి కోసం అని శాస్త్రం రాసింది. శ్రీనివాస్ కూటి కోసమే ఉన్నాడు అని అంటే ఈరోజు ఎవరు ఏమనకపోయేటోళ్ళు. ఫస్ట్ వచ్చి నాకు కామం లేదన్నాడు, స్త్రీ అంటే అమ్మ అన్నాడు, చెల్లి అన్నాడు, తర్వాత మద్యం మేము చేయమన్నారు, ఇంకా ఎన్నెన్నో విషయాలు చెప్పేసేసి ఇక లగెత్రం ఆజాము అని చెప్పేసి వేసుకొని వెళ్ళిపోయాడు. ఇంకేమన్నాడు పోగానే నాతోనే అన్న రికార్డు, నేను ఆ రికార్డు వినిపించమ్మా. ఏమన్నాడు తెలుసా నాతోని? ఆ విషయం నేను వినిపించాల్సిన అవసరం ఉంది, కరెక్ట్ టైం గుర్తు చేశాను. ఆయన చేసిన రికార్డింగ్ చెప్పిస్తా. ఇదైతే తప్పించుకోడుగా శ్రీనివాస్ నేను ఆడియో నేను యాక్చువల్లీ నాకు మంచి టైం గుర్తులేదు. నమస్తే నాన్న. మహాదేవ శంభో శంకర పరమేశ్వర. చెప్పు శంకర. విషయం శ్రీనివాస్ గారు మంచిర్యాల డిస్టిక్ వచ్చి నీ ఇంటి ముందు నిలబడితే నాతో కలవడానికి 5 నిమిషాల సమయాన్ని ఇయ్యలేవు మహానీయుడు నీవు. స్వామి గారు నేను నిజంగా చెప్తున్నా, ఆ రోజు ప్రోటోకాల్ వాళ్ళది అందరిని కలిసారుగా. ఒక సాధువు నేను అంతకు ముందుకు అనంతపురం డిస్టిక్ పోయి ఆ రోజు రాత్రి నేను బయలుదేరి వచ్చాను. చెప్పండి, ఇప్పుడు నేను మిమ్మల్ని కలవడానికి వస్తాను. అది కాదు, మీరు మాట్లాడేది ముమ్మాటికి కరెక్ట్ మాట్లాడుతున్నారు. దానికి నేను ఎప్పుడు కూడా కాల్ చేయలేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే స్త్రీ గురించి ఇప్పుడు ఈయన గారు నాకు చెప్పిన విషయం ఏంటంటే తల్లి కూతుళ్ళ బంధం అని నాకు డైరెక్ట్గా ఇచ్చిన రికార్డ్ అది అందులో ఉంది, మీకు ఇచ్చి వెళ్తా. ఇప్పుడు అలా చెప్పిన నీకు వారం లోపే ఇలా తిరుగుతున్నావు అని అంటే మనస్సాక్షి లేదా? ఈ అమ్మాయి కూడా చెప్పింది అమ్మ మాట్లాడుతుందంట అన్న. అమ్మ మాట్లాడతానంటే ఏ అమ్మ అని అడిగిన, అంటే ఎల్లూరి శ్రీనివాస్ అన్నది. సరేనా, అమ్మ అని అఘోరా అని నమ్మగడ అనకమ్మ అని చెప్తే సారీ స్వామి అని చెప్పింది, అంతవరకు ఓకే. ఇప్పుడు ఒక స్త్రీతత్వంకి అర్థం తెలియదు. మీరు అన్నారు వర్షిని ఎందుకు అది చేశారంటే ఆ అమ్మాయి మాట్లాడిన దాంట్లో ఇన్నోసెన్స్ ఉంది, ఇదంటే గ్యారంటీ. ఇప్పటికీ షీఈ్ ఇన్నోసెన్స్, నేను ఇది ఒప్పుకుంటాను. ఆ అమ్మాయికి అఘోరా సాధన చేసుకోవాలి నేర్చుకోవాలని ఉన్నది అని అన్నారు కదా. కాశీకి డైరెక్ట్ వెళ్ళి కూర్చుంటే ఆ అఘోరాలు నిన్ను తీసుకుపోతారు కదా, రామ సాధన చేయని. అఘోరా సాధన ఎవరికి వస్తుంది తెలుసా తల్లి? పూర్వజన్మలో పరమశివుడి అంశాన పుట్టిన వాడికే వస్తుంది. ఎల్లూరి శ్రీనివాస్ చెప్తున్నాయి మాట, పూర్వజన్మలో పరమశివుడి అంశాన పుట్టిన వాడికే వస్తుంది. నీ పేరులో కూడా శివతత్వమే కలుస్తుంది. కొన్ని జాతకాలు ఉంటాయమ్మా, చెప్తాను. ఎంతసేపు నువ్వు జాతకాలు తీసినా వాళ్ళ పేరు శివ మీదనే వస్తుంది. పాచికలు వేసినా శివ అనేది వస్తుంది. ఈయన పంతులు మంచోడు కాదు, వేరే పంతుల దగ్గర పోదామన్నా ఆడ శివానే వస్తుంది. ఇవన్నీ ఏం తెలుసు అంటే కారణ జన్మల వల్ల వస్తుంది తల్లి.
అంటే శివుడి పేరు కూడా పెట్టుకోవాలన్న అదృష్టం కావాలి తల్లి. నువ్వు అఘోరివా? అఘోరాలు కలిస్తే ఇంతవరకు శ్రీనివాస్ అఘోరాలను కలవలేడు తల్లి. ఒక అఘోర కలిస్తే మాత్రం ఇప్పుడు తింటూ ఉంటాడు ఆయన. ఊకే ఏం తింటాడు ఆయన అంటే చికెన్ ఫ్రై ఏదో తింటా ఉంటాడు అంటారు కదా, వాళ్ళు నరమాంసాన్ని తినే అఘోరాలు ఉన్నారు అక్కడ. మన దగ్గర రికార్డు ఉంది కదా, శ్రీనివాసుని ఊరికే లేపేస్తారమ్మా. ఆయనకు అంత ఆ అపవాదం అవసరమా? అదే కదా. అట్లాంటి చిన్న చిన్న దిగజారిన పనులు చేసి దానిపై సనాతనం పెడితే శ్రీనివాస్ చేసిన పొరపాటు ఆయన తట్టుకోలేడు. ఆయన అఘోర అనేది చాలా పెద్దది ఎత్తేసుకోండు, చిన్నది కాదు. అంత పెద్దది ఎత్తుకొనేసి తప్పించుకుంటా అంటే కుదరదు. అసలు శ్రీనివాస్ ఇంకా పడ్డదే నేను అందుకు. నార్మల్ గా అఘోర అంటే భయపడిపోతారండి అసలు. ఇప్పుడు శ్రీనివాస్ మామూలుగా తిరుగుతారు, అసలు పట్టించుకోపోయేటోని. శివతత్వంలో ఉండి జీవితాన్ని త్యాగం చేసి పరమాత్ముడికి ఇచ్చేసేసి ఎన్నో ఎన్నో పూజల పురస్కారాలు తిరిగి ధర్మంగా పాడాలని చెప్పేస్తే ఈయన అంత అవలీలంగా 2024లో మార్పిడి చేసుకొని వచ్చేసేసి నేను ఇదానంటే తప్పు కదా తల్లి. కాబట్టి వర్షిని నేను ఇప్పటికీ ఏమన్నాను, తల్లిదండ్రుల దగ్గరికి చేర్చేదాకా ఉంటా. మీకు ఇంకో మాట ఏం చెప్తాంటే అమ్మా, వర్షిని యొక్క స్వచ్ఛ అంటే ఈ స్వేచ్ఛ, చాలా స్వచ్ఛమైన నవ్వు చాలా త్వరలో చూడాలని నా కోరిక. అన్నిట్లో నుంచి విడుదల కావాలి ఆ అమ్మాయి. ఎందుకంటే ఇప్పుడు మేమిద్దరం లెస్బియన్స్ అంటుంది మార్నింగ్. పరమాత్ముడు నేను లెస్బియన్గా పుట్టియాలంటే తల్లి గర్భంలోనే పుట్టించేస్తాడమ్మా. పురుషాంగం లేకుండా పుట్టియాలి సీనిగాన్ని అంటే అన్ని పుట్టించేయగలడు. పరమాత్ముడు ఆజ్ఞతో నేను వచ్చినప్పుడు వంశాన్ని మోయాలి, కుటుంబాన్ని మోయాలి, అన్ని బాధ్యతలు ఉన్నప్పుడు అలా ఎలా వస్తాం? కాబట్టి అమ్మాయి ముసుగులో ఉంది. ఇంకా ముసుగులో నుంచి బయటకు వచ్చినాక అన్నీ పోతాయి. కరెక్ట్ గైడ్ లైన్స్ కాలేదు ఆ అమ్మాయికి. ఇంకా కరెక్ట్ నాకు ఈరోజు ఒక అమ్మాయి ఫోన్ చేసి అంటుంది, నేను మీ దగ్గరే సాధారణ నేర్చుకోవాలి అని అన్నా. అయితే నేను రోజు భిక్షాటనం అవుతా, నేను తెచ్చిందే తినాలి అని అంటే, అమ్మ నేను భిక్షాటన చేయలేను స్వామి, నేను MBA చేసాను అంటుంది. మరి సాధారణ అంటేనే భిక్షాటన. నువ్వు MBA చేసినావేమో, నువ్వు జొమాటోలు తర్వాత స్విగ్గీలో ఆర్డర్లు పెట్టుకోవాలి. సాధన అంటే చాలా చిన్నదా అమ్మ. కాబట్టి అమ్మాయిని ఇప్పుడు తప్పు పట్టము, శ్రీనివాస్ అయితే తప్పు పట్టాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఏంటి గురుగారు? ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ వైఫ్ వచ్చారు బయటికి, ఒక రోజంతా హడావుడి ఉంది, మళ్ళీ సడన్ గా అంత నార్మల్ అయిపోయింది, కేసు పెట్టాలన్నారు. ఏంటి తనేం కోరుకుంటున్నారు అసలు? ఫస్ట్ వైఫ్ కి న్యాయం జరగాల. ఒక విషయం, ఎలాంటి న్యాయం గురుగారు? న్యాయం నష్టపోయింది. ఎలా నష్టపోయింది? డబ్బులు ఇచ్చారేమన్నా? డబ్బులు ఏమన్నా? 3,60,000 ఇచ్చింది కదా ఈమె అఘోరికి. ప్రూఫ్ ఉన్నాయి. నిన్న వి గివెన్ డాక్యుమెంట్ టు ది కమిషనర్ ఆఫ్ ఉమెన్స్. ఓకే. తర్వాత డబ్బులు శ్రీనివాస్ ఇచ్చేసినా కూడా రిటర్న్ ఇచ్చేసాడు 3 లక్షలు. వాడిపోయింది ఇంక నిన్న ఇచ్చారు కదా. ఇప్పుడు న్యాయం అంటే పెళ్లి శ్రీనివాస్ తో పెళ్లి చేసుకొని నేను సావనైనా సస్తా అంటుంది. మోసం జరిగిపోయింది. అందరూ ఒక లాగుంటారమ్మా. ఇగో చూడండి, తినడానికి తిండి లేని కుటుంబాల్లో కూడా ఆడపిల్లలు ఇంకా సిగ్గుతోనే ఉన్నారు తల్లి. ఇంకో మాట చెప్తా, బాగా డబ్బులుండి లగ్జరియస్ కార్లలో తిరిగే ఆడపిల్లలు కూడా సిగ్గుతోనే ఉన్నారు. అంటే ఇక్కడ దిగజారిన తనం ఇంకా రాలేదు మన దగ్గర. ఎక్కడో కొందరు చేసిన దానికి అందరి పేరు పెట్టొద్దు. ఈ అమ్మాయి కూడా నిరుపేద కుటుంబం అయినా కూడా మనస్తత్వం గొప్పది. ఈ ఎల్లూరి శ్రీనివాసనే దగ్గరికి చేరదీసిందంటే అమ్మ ఆ పిల్లకి మనసు ఉన్నదని అర్థం కదా. ఈయన ఇంకా సాధనిస్తానట అంటే ఆమె డిప్రెషన్ లో ఉంది, డిప్రెషన్ లో ఉన్నదని అదన్నది ఊడిపోతానం తల్లి. బలహీనత ఉండదా స్త్రీది? ఎవరు లేరు, ఒంటరితనం అని ఈయన గారు యూటిలైజ్ చేసుకున్నాడు. ఇప్పుడు శ్రీనివాస్ దగ్గర ఏమున్నదని శారీరకంగా దొరుకుతాడు తల్లి మీదికి. ఓపెన్ మ్యాటర్. ఎలా దొరుకుతాడు? ఆ అమ్మాయి నన్ను శారీరకంగా కూడా వాడకుండా అన్నదే స్టేట్మెంట్ ఇచ్చింది నిన్న. ఓపెన్ గా చెప్పింది కదా. అందరు మనోళ్ళు అడిగారు ఏమున్నదని ఆయన దగ్గర వాడుకుంటారు అని అన్నప్పుడు శరీరం మీద దొరలడం అనేది పురుషత్వం అనేది లేకున్నా పురుషుడే కాబట్టి రక్కేయగలడు, నన్ను ఏమంటాడు ఒక పిశాచిలాగా ఫీల్ చేసేయగలడు, అట్లాంటి అన్నీ చేయగలడని ఓపెన్గా చెప్పగలిగిందంటే ఒక స్త్రీ అంత సులభంగా చెప్తుందా తల్లి నాకు ఇది జరిగిందని? ఇంకా ఏమి చాలా డీప్గా అడ్వకేట్ గారికి పైన అమ్మ మేడం గారికి చెప్పింది. నాకైతే అన్ని విషయాలు ఎక్కువ చెప్పకమ్మా, నేను శ్రీనివాస్ది సాధన విషయంలోనే అడ్డుకుంటా అని చెప్తే చెప్పింది. అలా చెప్పినప్పుడు ఈ అమ్మాయికి న్యాయం ఏం చేయాలి? ఇప్పుడు మనసు పాయే, నమ్ముకున్నవాడు పాయే, డబ్బులు పోయాయి, విలువ పోయాయి. ఇప్పుడు ఈ ఛానళ్ళ అన్నింటికి వచ్చి ఉన్న కాస్త ఆ ఆశ కూడా పోయింది. ఇప్పుడు ఏం జరగాలంటే శ్రీనివాసుకు శిక్ష పడితే చూడాలని ఉంది. శిక్ష పడాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈగో ఏదైతే ఉంటుందో అది కొంచెం సాటిస్ఫై అవుతుంది. మనిషిని మరో జన్మకు పుట్టించేది కూడా ఈగోనే. ఒక సినిమాలో అంటే సినిమాలు నేను బాగా చూస్తాను, బాలకృష్ణని 22 సంవత్సరాలు ఎందుకు జైల్లో ఉన్నారు రెడ్డి గారు అని అంటే బాలకృష్ణ ఇట్లా అంటాడు, తిండి ఒక మనిషిని పగ బతికిస్తుంది అంటాడు కదా. ఆ పగ నిజమే. అందుకని శాసనాలు గొప్ప ఇక్కడ. కాబట్టి శ్రీనివాసికి తప్పించుకోలేడు. అయిపోయాక కార్నర్ అయ్యాడు.
ఆ అమ్మాయికి న్యాయం అనేది చేసే తీరుతా. దీంతో పాటు వర్షిని తల్లిదండ్రులకు న్యాయం చేస్తా అమ్మ. ఇప్పుడు నిన్న వచ్చిన వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా చట్టపరంగా న్యాయం. నా దగ్గర ఏం లేదు, మీకు తెలిసిందే. ఆయన దగ్గర డబ్బులు అన్నీ ఉన్నాయా లేవా, ఎన్నో కోట్లు ఉన్నాయంటారు. నాకు తెలిసి ఉండవచ్చు, ఎందుకంటే ఆ విర్రవీగతనం చూస్తే ఉండొచ్చు. ఆయన బీర్లది టిన్ను తాగుతున్నాడు. అవును, టిన్ను ఎవరు తాగుతారో తెలుసా అమ్మ? బాగా గమనించాలి. సినిమా చేసే పొరపాట్లు చెప్తున్నా మీకు. ఎవరు తాగుతారు టిన్లు? మాట టిన్లు అందరు తాగుతారు, టిన్ను ఎవరు తాగుతారు అంటున్నా, వ్యత్యాసం చెప్తున్నా. బీర్ అయినా బీర్లో ఉండేది అదే, టిన్నులో ఉండేది అదే. బీర్ కి దీనికి తేడా ఏంటంటే అమ్మా, బీర్ ఏంటంటే ఒక కాస్ట్ ఉంటుంది, ఒక 200 500 ఎంత ఉంటుంది నాకు తెలియదు. ఈ టిన్ ఏంటంటే అమ్మా లగ్జరీస్ ఉన్న వాళ్ళు సెన్సిటివ్ గా తాగుతారు. సో ఆయన సెన్సిటివ్ ఫీల్ అవుతున్నాడు స్టైల్ గా. మళ్ళీ ఇంకోటి, సీసాలు ఎవరు తాగుతారు తెలుసా తల్లి? కష్టపడి తెచ్చుకున్నవాడు ఇంటికి వచ్చి కూర్చొని చేసుకుంటాడు ఒక మర్యాద. మన నాన్నలు ముత్తాతలు మన తాతలు బాబాయిలు తాగుతారు ఇప్పుడు, కష్టపడినాడు. అప్పడానికి వచ్చినవాడు టిన్నులు తాగుతాడు. అర్థమైందా? అది అది వాడు అలా దొరికిపోతున్నాడు అనేది వాడు తెలుస్తలేదు. టిన్నులు తాగుడు, అందులో ఇంకేదో పెట్టుకున్నాడు. అంటే ఈ ఒక్కటేమన్నా ఉందా అంటే నేను ఏం చేసినా ఏం కాదు, నన్ను ఎవడేం మీకుంటాడు అన్న ఆ ఉద్దేశంలో వచ్చి గట్టిగా అనర్గలంగా కూర్చొని మంత్రాలు చదువుతాము. నేను మంత్రాలు చదువుతాను కదా, 1/2 అవర్ 45 minutes నేను అనర్గలంగా చదివేస్తా హోమం చేసేటప్పుడు. అడగడగడగడ చదివిన తర్వాత మనకి ఏం చేస్తారు వాళ్ళు, సాధువులకి కొన్ని అవి వస్తువులు పెట్టి చేతిలో పెట్టినప్పుడు అమ్మ తీసుకుంటున్నప్పుడు నా చేతులు కొంచెం షవర్ అవుతాయి. ఇంత కష్టపడ్డ తర్వాత కొన్ని ఇస్తే అవి భద్రంగా తీసుకెళ్ళి సంచిలో పెట్టుకొని కారులో కానీ బండిలో కానీ పెట్టుకొని పోయినాక ఇంట్లో వాళ్ళు ఇచ్చే బియ్యమే నేను వండుకొని తినేది కూడా. ఇలా ఇస్తారు కదా, ఎంతో ఆనందం అవుతుంది. దాంట్లో ఒక ఫీల్ అనిపిస్తుంది, కష్టపడ్డందుకు వచ్చింది కదా అని. ఇలా కష్టపడి వచ్చింది అమ్మాయికి. వస్తే నువ్వు కారు నడపాలన్న భయం అవుతుంది, ఇది ఎక్కడికైనా పోతే ప్రమాదం అవుతుందేమో, నా ఇంకా బాధ్యత ఉంది అని. నా ఇల్లు సంసారం ఎదురు చూస్తుంది, 6 అయింది కదా నేను ఉరికిపోవాలి, పిల్లలు ఎదురు చూస్తారని, అమ్మ ఎదురు చూస్తుందని, పోతూ పోతూ పండు తీసుకుపోవాలని. నువ్వు పండు గుండు ఏమంటారు, ఆ పండు కోతిలాగా ఉన్నావు. నీకు ఏమో అర్థం తెలుసు, ఫేక్ ఎంటికలే అవి. స్పాండిలోసిస్ వస్తుంది సీనో. స్పాండిలోసిస్ అంటే తెలుసా? స్పాండిలోసిస్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద నెక్, బిట్వీన్ ది హెడ్ అండ్ నెక్ దెర్ ఈస్ ద సిండ్రోమ్. స్పాండిలోసిస్ అని అంటే మన శరీరంలో నుంచి ఏదైతే వెన్నుపూస ఇలా వచ్చేట పైకి ఉంటుందో ఇక్కడ ఉన్న డిస్క్ ఫెయిల్ అవుతుంది. ఈ హెడ్ కు వెయిట్ ఉండాలి, వెయిట్ ఒక లిమిట్ వెయిట్. హెవీ వెయిట్ ఉంటే ఈ బరువు పడుతుంది. నీ సొంతంగా ఇంటికి వెళ్ళి ఇంతెత్తున్నా మోయగలవు, అది ప్రకృతి పరమాత్ముడు ఇచ్చారు. నువ్వు మీదికి తీసుకొచ్చి పెంట పెట్టుకుంటే మరి ఈ బరువు మోయద్దా? స్పాండిలోసిస్ వస్తుంది ఆయన గారికి. త్వరలో శ్రీనివాసం ఇట్లా చూడాలి మనం. 100% ఫేక్. విగ్గు కాదు, ఈ ఎంటికలు ఉంటాయి కదా, ఈ ఎంటికలు ఇలా పెట్టి అల్లుతారు దాన్ని, ఇలా అల్లుతారు, అల్లేసేస్తారు. ఇంకోటి ఏంటంటే స్త్రీలకి పురుషులకి హెయిర్లో డిఫరెన్స్ ఏముంటుందంటే అమ్మ, మీ హెయిర్ ఎంత పెద్దగా పెంచుకున్నా ముడి పడదు, మన చిక్కు కాదు. ఇప్పుడు నాది తీస్తే అమ్మ ఇంత చుక్కు ఉంటుంది, నాది మొత్తం చుక్కే నాది. ఇట్లా నా పొద్దున నా భార్య ఇది వేయడానికి 20 నిమిషాలు పడుతుంది ఆమెకి. అంత దగ్గరికి పెట్టి ఇట్లా రబ్బరు అది ఇది పెట్టి అన్ని చేయడానికి టైం పడుతుంది. అంటే చుక్కులు పడిపోతాయి. స్నానం చేసి అలానే వదిలిపెట్టి దుమ్ము ఉండేది పోతుంది. మీరేంటంటే సెన్సిటివ్గా దాన్ని డీల్ చేసుకుంటారు డైలీ. పురుషుడికి దీని అంత ధ్యాస ఉండదు, ఎందుకంటే ఈ మైండ్ సెట్ పురుషులది ఉండేది వేరుంటుంది, స్త్రీలది వేరుంటుంది. ఇప్పుడు సీన్ గారు చేసింది ఏంటంటే కొంచెం వేర్స్ పెట్టి నేను ఇంత పెద్దగా ఉంటుంది, హిమాలయాలు తపస్సు చేసి వస్తారు అని చెప్పినా కదా, పోయిండు పెట్టుకొని వచ్చిండు. అది ఇప్పుడు పైన పటారాన్ని మార్చిండు కానీ లోన లొటారాన్ని మార్చలేకపోయాడు శ్రీనివాస్. గురుగారు ఇంకోటి నాది ఈ విషయంలో చివరి ప్రశ్న ఏంటి అని అంటే, రాధిక గారిని బయటికి తీసుకురావడంలో మీరే తనని రెచ్చగొట్టి బయటికి తీసుకొచ్చారు, మీకేమైనా లాభాలు ఉన్నాయా, స్వార్థం ఉందా? ఈ టాక్ ఒకటి బయట 3 కోట్ల చెక్కు. మంచి మాట అంటే చాలా మందికి తెలియాలని అడిగారు. ఆ అమ్మాయి అంతలో అమ్మాయి నాకు కాల్ చేసింది. ఆ అమ్మాయి అంతలో అమ్మాయి నాకు కాల్ చేసినాక నేను తప్పుకుంటానని చెప్పాను. అడ్వకేట్ని కల్పించిన తర్వాత మీరు కూడా ప్రెస్ మీట్కి వచ్చారు. ఆ ప్రెస్ మీట్ పెట్టేసిన తర్వాత అడ్వకేట్ గారు ఏమన్నారు, లేదు కొద్ది రోజులు ప్రయాణం చేయాల్సి వస్తుంది, మీరు కొన్ని సమాధానాలు ఆయన అఘోరి తత్వం అని అదని అంటున్నాడు కదా అన్నారు. ఇవన్నిట్లలో 2025 1 January 25 ఆ డేట్ నుంచి ప్రూఫ్స్ పెట్టాము అక్కడ కదమ్మా. 25 అయితే అమ్మాయి నా దగ్గర టచ్లో లేదు కదా, ఆ ప్రూఫ్ పెట్టాము. తర్వాత అన్ని తీసుకొచ్చాము, అక్కడ లీగల్గా ఇచ్చాము, ఆధార్ కార్డులు ఇచ్చాము, అన్నీ ఇచ్చాము. ఇవన్నీ ఇచ్చేసింది ఎల్లూరి శ్రీనివాస్ గురించి రికార్డు. అప్పుడున్న రికార్డే శ్రీనివాస్ నేను లవ్ యూ అంటా, వైఫ్ అంటా అని అన్నాడు కదా. ఇందులో అప్పుడు ఓల్డ్ రికార్డ్స్ కదా. ఒకవేళ నేనే తెస్తే ఓల్డ్ రికార్డ్స్ నా దగ్గర ఉండవు అమ్మా. ఒకవేళ నేనే తెస్తే ఆ అమ్మాయిని అంతమంది ప్రెస్ మీట్లో కూర్చోబెట్టా, డైరెక్ట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకొని
లోపల నుంచి శ్రీనివాస్కి ఫోన్ చేపించేసి బేరసారాలు ఆడవచ్చు. అవునవును. ఇప్పుడు నాకు ఆఫర్ రాదనుకుంటున్నారా మీరు? నాకు ఆఫర్ రాదనుకోవడం చాలా తప్పు. నాకు నిన్న మొన్న నుంచి వచ్చిన ఫోన్లు ఎట్లా మాట్లాడతారంటే సామరస్యంగా వెళ్ళాలి మనం, ఇలాంటి ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి. రుద్ర గారు మీరు ఆ కంఠం తగ్గించండి, ఆ కంఠం చూసే సగం అది పారిపోతుర్రు అని ఇట్లా కొన్ని ఇండైరెక్ట్గా అప్పుడు చెప్పండి ఏం చేస్తాం మరి మీరే ఒక పాయింట్ అని అనగానే ఇక నాకు కూడా టిన్నులు పంపుతారు. ఇక అర్థమైందా? నేను ఆ టిన్ను గ్యాంగ్ కాదు కాబట్టి ఈ అమ్మాయిని తెచ్చారన్న వాళ్ళు మీడియా సోదరులు అనుకోవడం నాకు ఇష్టం. ఎందుకంటే ఈ అమ్మాయిని రుద్రస్వామి పట్టుకొచ్చిందనంటే నేను ఇంత ముందుకు నేను ఎక్కడ దొరికినా మీకు అపవిత్రంగా చెప్పండి, ఎక్కడ లేదు వాస్తవం. నేను ఏడా కూడా నేను రాలేను. ఒక విషయం, నా గుడి కేదార్నాథ్ గురించి అని సంవత్సరంన్నర క్రితం గొడవ అయినప్పటి నుంచి నేను ఇంకా ఆ చెట్టు కిందనే కూర్చున్నా. నేను ఓపెన్గా చెప్తున్నా, ఇంతవరకు నేను ఏ ఛానల్లో గుడి గురించి విషయం వివరంగా చెప్పలే. ఆ తర్వాత అమ్మ నాకు ఒక 30-40 మంది నా భక్తులు మా ఊర్లో వచ్చి అయ్యా గాఢ కూర్చుంటున్నాం అని 3-4 ఎకరాల విషయం మాట్లాడుకొచ్చారు. పోయిన వారం కూడా నాకు వెళ్ళి ల్యాండ్ చూపించారు. ఇక్కడ కూర్చుంటాం ఆ స్వామి 4 ఎకరాలు మేము అందరితో గొడవ పడతాం, మా ఊర్లో మమ్మల్ని దాటి ఎవడు రాడు అన్నారు. కానీ ఒక మాట నేను ఏమిచ్చినట్టమ్మా, పరువు అనేది శివభక్తులు ఎట్టి పరిస్థితుల్లో తట్టుకోలేరు. నాకు అవమానం జరిగిన చోటే నేను గుడి కట్టి తీరుతా. ఆ గుడి ఎలా నా చేతికి రాదో నేను నా పరమశివుడితో కూర్చొని మాట్లాడుకుంటా అని. వర్షం వచ్చినా కూడా నేను ఆడ 2 గంటలు అట్లనే కూర్చుంటాము చెట్టు కింద. భక్తులు వస్తారు నాతో మాట్లాడి వెళ్ళిపోయినప్పుడు. ఒక రోజు వర్షం పడితే అమ్మ గంటలో నేను 6:30 నుంచి అమ్మ 9:40 వరకు కూర్చొని అట్లనే వర్షం కూర్చొని ఏం ఆలోచిస్తా అంటే పుట్టించుకున్న దేహాన్ని కట్టించుకునే బాధ్యత ఉంటే ముందుకు వస్తా, లేదు అని అంటే నీ ఇష్టం. ఈ విషయంలో ఏం తెలుస్తుంది అంటే అమ్మ నాకు ముఖ్యంగా మీరు అన్న వర్షంలో స్వార్థం అయితే ఇన్ని ఛానల్లో మీరు పిలిచేవాళ్ళు కాదు తల్లి. నన్ను ఒక మాట, ఇప్పుడు సుమారమ్మ గొప్ప అని కాదు, నాకు తెలిసి 220 మంది ఛానళ్ళు పిలుస్తారు నన్ను. అందరి నెంబర్స్ నా దగ్గర ఉన్నాయి. అందరికి వచ్చి ఏమంటారు, స్వామి రండి మాట్లాడండి అంటే నేను ఎందుకు, వేరే గురువులు ఉన్నారు కదా అంటే మీరు కొంచెం కింది నుంచి పైకి తీసుకొచ్చి పర్ఫెక్ట్ డెప్త్ చెప్తారు స్వామి అని అంటే మాటకి పట్టు పరమాత్ముడు ఇచ్చింది కాబట్టి నేను చెప్తున్నా, దాన్ని మీరు నిజమా కాదా అని నిర్ధారించగలుగుతారు. ఇన్ని లేని సమక్షంలో స్వార్థంగా ఆ అమ్మాయి నేను తీసుకొచ్చానంటే సౌందర్య నాకు చుట్టమా తల్లి కాదు, ఆ నాగభవిత నాకు చుట్టమా? వాళ్ళిద్దరిని ధర్మశాసనాల ప్రకారంగా కాపాడింది మీడియా వాళ్ళు, కానీ వాళ్ళని బయట పెట్టింది నేనే. మీ అందరినీ వెనకాల నుంచి ఎన్ని ఫోన్లు చేసి అమ్మా ఈ ప్రశ్నలు అడిగి చెయ్యండి అని అంటే మీరు అందరూ పోయారు, ప్రెస్ మీట్ పెట్టారు, అన్ని చేసుకొచ్చారు. ఈరోజు వాళ్ళని కాపాడింది మీడియా వాళ్ళు. శివరుద్ర స్వామి చెప్పిన దాంట్లో మరి ఇంతవరకు నాకు నాగభవిత గెలవాలి, సౌందర్య వాళ్ళు అసలు నాకు ఇద్దరు టచ్లో లేరు. వాళ్ళ అమ్మ కూడా అప్పుడు వీడియోకి వచ్చింది. తర్వాత అంతకుముందుకు ఇంకో విషయం అయింది, దాన్ని కూడా వెళ్ళాను కదా. ఇంకో విషయం ఉంది ట్రెండ్లో, నిన్న సాయంత్రం కాల్ వచ్చింది, నేను ఇప్పుడే చెప్పలేను. ఇంకొక ఆయన ఉన్నాడు బాబా, ఆయన కూడా పెద్ద ఎత్తున్న ల్యాక్స్లో ఉన్నది పెద్ద ఫోన్ వచ్చింది. ఇంకా నేను ఆగిన వరంగల్ నుంచి వచ్చింది ఫోను. ఇంకొక ఆయన ఉన్నాడు, అంటే నేను ఇది సబ్జెక్ట్ అయినాక ముందుకు పోదామని చెప్పిన. ఇప్పుడు నేను అధర్మం అయితే తల్లి, నేను పూజలకు డబ్బులు తీసుకుంటా, ఎంత పూజ ఉన్నదో అంతే డబ్బులు తీసుకుంటా. కాలేదు అన్న సంవత్సరాలు కాలేదంటా, నా దగ్గర డబ్బులు ఆగవు, నాకు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి. ఇట్లా ముల్లే మూట ఉంటేనేమో నేను చాలా తీయగా మాట్లాడతాను. నా కోపం ఎందుకమ్మా, అందరు సాధువులాగా తీయగా ఎందుకు మాట్లాడో, నేను ఎందుకు మాట్లాడాల్సింది, నేను యథార్థాన్ని వాదిస్తా. ఒకవేళ నేను చెప్పులు నాకాలి ఇంకేదో మాట్లాడాలంటే అమ్మ ధర్మంగా చెప్తున్నా, కేదార్నాథ్ గుడి కట్టేసేవాడిని ఇప్పటివరకు. నేను ఎందరో అన్నారు కలిసిపో అన్నారు మా దాంట్లో. మాట్లాడే మీకే ఇంకా ఏం లేదు, జెన్యూన్ ఉన్నారని అక్కడ అన్ని లంగ పనులు చేసే వాళ్ళకి మొత్తం 3 కోట్ల లవంగాలకి అన్ని ఉన్నాయి. అదే 3 కోట్లు అంటే ఉన్నాయి కదా. ఆ అమ్మాయి స్వార్థంగా ఏదన్నా ముందుకు వచ్చిన, ఇంతవరకు అమ్మాయి అడ్వకేట్ గారు కూడా అమౌంట్ తీసుకోలేరు. ఆమె దగ్గర మనం ఏం తీసుకుంటాం స్వామి, అప్పుడు ఓ కేసు వేయాలంటే అమ్మ ఓ 10,000 వరకు ఖర్చు అవుతుంది, తీసుకోలేరు. ఆజాద్ గారు నేను ధర్మంగా చెప్తున్నా, ఆయన ఏం తీసుకోలేరు. అమ్మాయి నాతో వచ్చింది, కాళ్ళు మొక్కి ఆశీర్వాద బలం తీసుకున్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు చూసి, నేను నా తర్వాత అమ్మ నీకు ఆప్షన్ డైరెక్ట్ శివుడే, అన్నీ చూసిన వాళ్ళు నా దగ్గరకు వస్తారు. నా అదృష్టం ఏంటంటే అమ్మ, ఛానల్లో ఉన్నా అని చెప్పట్లేదు, నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ మునిగిపోయిన వాళ్ళే వస్తారమ్మా. అదేందో మరి మొత్తం అలసిపోయి ఈ జుట్టున్న వాళ్ళు వస్తారు, ఇక అక్కడ నుంచి లేపాలి ఇక నేను పైకి అంటే అంత అలసిపోయిన వాళ్ళనే పంపుతాడు పరమశివుడు అనిపిస్తుంది. అంటే ఎందుకు అలా ఆలోచిస్తున్నట్టమ్మా, ఈ అవకాశమే లేదని ఓడిపోతున్న వాళ్ళందరికీ ఏదో ఒక అవకాశం వస్తే, నేను చాలామందిని చాలా విధాలుగా ముందుకు తీసుకెళ్ళిన, అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మాయి విషయంలో స్వార్థమే అయితే అంతమంది ప్రెస్ వాళ్ళల్లో ఒకళ్ళన్నా గుర్తుపట్టేటోళ్ళు. ప్రెస్ వాళ్ళందరూ ఏమన్నారంటే మిమ్మల్ని చూసే వచ్చాము స్వామి, మాకు అసలు సస్పెక్టెడ్ అయినా ఉందన్నారు కదా, నన్ను చూసి ఇంకొక వారం రోజులు జర్నీ చేయండి అని మాటిచ్చాను. నిన్న ప్రూవ్ చేయాలిగా, నేను కూడా ప్రూవ్ చేయకపోతే శివరుద్ర సాధువుని ఇన్ని రోజులు నేను చెప్పిన ధర్మ సందేహాలన్నీ చాలా తప్పు పోతాయి. కాబట్టి ఆ అమ్మాయి నిజము, ఆడపిల్ల నిజం, ఆ మనస్సాక్షి నిజం, కానీ
చట్టానికి చూపించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చూపించాల్సిన వాళ్ళకి చూపించేశాం. ఓకే. ఒక ఫోటోనే మన వాళ్ళు రారా అందగాడా అని ఎగురుతురు ఫోటోలు పెట్టేసి ఒక ఫోటో పంపించేసరికి ఇప్పుడు ఆ అమ్మాయి పంపిణీ అన్ని పంపించేస్తే ఇంకా ఛానళ్ళల్లో ఏమవుతాయి? వ్యక్తిగతంగా అమ్మాయి మనస్సుని బాధించే హక్కు మనకు లేదమ్మా. కాకపోతే గెలుపు మనది, ఆలస్యంగా వస్తుంది. నేను అంత సులభంగా దేంట్లోకి రాను తల్లి. నేను అడిగే భిక్షాటన కూడా ఒకసారి భవతి ఈ భిక్షాన్ని అంటే అమ్మ ఇంట్లో పడుకున్న ముసలోడు కూడా లేచి వచ్చి నాకు భిక్షాటన వేస్తాడు. నా కంఠం అంత స్పష్టంగా అంట నేను. అంతేగాని పుణ్యం కోసం అడుక్కున్నట్టు అడగను నేను. ధర్మం కోసం, ఒక నియమ నిబంధనల కోసం పోతాను. కొంచెం నాకంటూ కొన్ని సిమ్టమ్స్, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి తల్లి. నేను నా కడుపులో నా పిల్లల్ని కన్నా 5 మందిని కదా, నా పిల్లలు నా సిస్టమేటిక్ ఉన్న ఈ వర్షన్ను చూసి ఏమంటారంటే అసలు ఏం చేయాలో అర్థం కాలేదు, అసలు నాన్న ఇంట్లో ఉన్నంత సేఫ్ ఎట్టన్నా ఇట్లా విచ్చలవిడిగా ఉరుకుదామన్నా భయం అవుతుంది, అట్లా సిస్టమేటిక్గా ఉంటాడు. ఎందుకని నా భార్య 10 సార్లు అడిగితే ఆయన పెరిగిన వాతావరణం అట్లాంటిది, ఆయన ఉన్న వాతావరణం అట్లాంటిది. కాబట్టి నా చిన్ననాటి స్నేహితులు, నేను మీకు నెంబర్స్ కూడా ఒక రోజు ఇస్తాను, అడిగి చూడండి. ఎప్పుడు కోపమే నాకు, ఎప్పుడు కోపమే ఉంటుంది. కానీ తర్వాత ఆలోచిస్తే ఏమంటారు తెలుసమ్మా, వాడు కరెక్టే చేసి కోపపడ్డాడు, ఊరికి దేనికి పడ్డాడు అంటే నేను ఆలోచించింది అమ్మాయి విషయాలు దిగుతాను. నా తల్లి అమ్మాయి విషయాలు అన్ని ఆలోచించి కోణాలు దిగిన పరమశివుడి ఆశీర్వాద బలం అమ్మాయిని గెలిపించి తీరుతా. ఇంకో మాట మీడియా ముఖంగా వర్షిని కూడా నెక్స్ట్ అఘోరి మీద కేసు పెట్టకపోతే నా పేరు శివరుద్ర కాదు, ఖచ్చితంగా పెడుతుంది అమ్మాయి. ఇంకెన్ని రోజులు ఉంటుంది ఆడ? శ్రీనివాసం తీసుకొచ్చేసి ఆయన చెప్తున్నాడంట, నన్ను ఎవరైనా పట్టుకపోతే, నన్ను ఎవరైనా తీసుకపోతే నువ్వు సెక్యూర్గా మా ఇంట్లోనే ఉండు అంటారట. నీకే ఇంట్లో చోట్లకి ఊరు అవుతా పడ్డావు, ఈ అమ్మాయిని ఇంట్లో పెట్టుకుంటావు. అన్నిటికీ న్యాయం గెలుస్తుంది. శివరుద్ర సాధువు కానీ కాదు, సాధు సంతులందరూ బయటకు వెళ్ళారుగా. ఇప్పుడు అందరు గురువులు బయటకు వెళ్ళారుగా. నేను ఒక్కడిని అబద్ధం అయితే వాళ్ళందరూ కూడా ఎన్నో ఆలోచిస్తున్నారు కదమ్మా. ప్రశంసల వర్షం కావాలంటే అమ్మా మీరు నాకు ఫోన్ చేయరు, మనిషి అని. ఇంకెంత టైం పడుతుంది గురుగారు? 1 వీక్ పడుతుంది అన్నారు. ఇంకా 1 వీక్ లో మొత్తం అంతా క్లోజ్ అయిపోతుందా చాప్టర్? ఎల్లూరి శ్రీనివాస్ వస్తున్నాడుగా, ఈజ్ ఆన్ ద వే టు హైదరాబాద్. వస్తాడంటారా? రాడా? కనిపిస్తాడంటారా జనాల్లో? కొట్టేస్తాడేమో. కొట్టొద్దు, ధర్మశాసనాల ప్రకారం కొట్టకూడదు. ఎందుకంటే శ్రీనివాస్ తప్పు చేసిండు అని నేను ఒప్పుకుంటా అమ్మా. కాకపోతే ఆ దేహానికి కొన్ని విలువలు ఉంటాయి. దెబ్బ పడి మనసు ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ ఎన్నో కోల్పోయిండు అమ్మా, దెబ్బలు పడి ఇంకా కోల్పోకుంటున్నాను నేను. నా బాధ అదే. కానీ మీలో ఒకటి నాకు బాగా మంచిగా అనిపించేది ఏంటంటే గురుగారు, ఇంత చేసినా గానీ నేను ఒక సాధారణ వ్యక్తిగా నాకే ఇంకా మండిపోతుంది. అయినా కానీ మీరు అయ్యో పాపం కొట్టకండి, ఏం కొడతాం పాపం, ఆల్రెడీ జీవితంలో పరమాత్ముడు దెబ్బలు కొట్టేసి క్షమించే గుణంలోనే ఉన్నారు మీరు. ఆయన్ని కొట్టి 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 పరమాత్ముడు అలసిపోయేటట్టు చేసిండు కదా. అందరు మీలాగా ఆలోచించాడు. ఇంకోటి ఆయన ఆలోచిస్తలేడు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినాక సేఫ్ అయిపోవచ్చుగా, ఎక్కడ కూర్చోవచ్చుగా. ఆడబోతో దెబ్బలు తింటావు, ఈడబోతో దెబ్బలు తింటావు, ఆడబోతో దెబ్బలు తింటావు. నాకు ఒక చెడ్డ కామెంట్ వస్తాయి, ఆ కామెంట్కి నేనే రిప్లై ఇస్తా. చాలా మందికి తెలియాల్సిన అవసరం ఉంది. నాది ఇంకో ఐడి ఉంది, ఇంకో ఐడి నుంచి నేనే కామెంట్లకు రిప్లై ఇస్తా. వాడు ఎట్లా కామెంట్ ఇస్తాను అట్లా కామెంట్ ఇస్తా. నేను నా కామెంట్లు అన్నిటికీ నేనే రిప్లై ఇస్తా. నేను అన్ని చూసుకుంటా. సాయంత్రం పోయినాక ల్యాప్టాప్ ఓపెన్ చేస్తా, ట్యాబ్ ఉంది, ట్యాబ్ అన్ని ఓపెన్ చేసి అలా చూస్తా. నెగిటివ్ కామెంట్ వచ్చిన దగ్గర ఆన్సర్ ఇస్తా. తర్వాత నాకు ఇంకో కామెంట్ రాదు, మళ్ళీ డైరెక్ట్ నా ఫోటో కనబడుతుంది కదా, నేనే కామెంట్ ఇస్తా. ఇప్పుడు ఈ వారం నుంచి ఏమేస్తుందంటే కామెంట్లు వస్తలేవు, అన్ని నెగిటివ్ అన్ని పోయి పాజిటివ్ వస్తున్నాయి. ఎందుకంటే అందరికి అర్థమైపోయింది ఎవడ అబద్ధం ఎవరు నిజం. ఎల్లూరి ఇంకా నువ్వు బయటకు వెళ్ళు. సో కొన్ని రోజుల్లోనే మరి క్లోజ్ అవ్వబోతుంది. ఇంకా చూద్దాం ఏమవుతుందో. ఇంకా చాలా విషయాలు బయటికి వస్తాయి. ఒక ప్రాపర్ ఫుల్ స్టాప్ అయితే పడేలానే అనిపిస్తుంది. ఓకేనా.